హలో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా సడన్గా హార్ట్ బీట్ బాగా పెరిగిపోయిందని ధడ్ 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 అని కొట్టుకుంటోందని చెప్పేసి ఏదో అలాం మోగినప్పుడు ఎలాగైతే గాబరాగా అనిపిస్తుందో అలాగ అనిపించడం అని చెప్పేసి చేతులు కాళ్ళు వణుకుపోవడం అని చెప్పేసి తిమ్మిరెక్కినట్టు కానీ లేదంటే ఒకేసారి బాగా అమాంతంగా ఏ కారణం లేకుండా వీక్నెస్ వచ్చి పడిపోయిందని చెప్పేసి ఊపిరాడట్లేదు, చెమటలు పట్టేస్తున్నాయి, చేతులు కాళ్ళు చల్లగా అయిపోయి ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడైనా వస్తే దాన్ని పానిక్ అటాక్ అని అంటారు. పానిక్ అటాక్ అనేది ఎందుకు వస్తుందో తెలియదు, కానీ చాలామంది దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఆ మూమెంట్లోనే అప్పుడప్పుడు ఒక డేంజరస్ స్టెప్ కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఆ భయం వల్ల వాళ్ళు ఏదైనా హామ్ చేసుకోవచ్చు, లేదంటే ఇతరులకు ఏదైనా హామ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. సో ఈరోజు నేను ఈ టాపిక్ గురించి మాట్లాడతాను, పానిక్ అటాక్. సో మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా ఎటువంటి కంప్లైంట్ ఉన్నది అని అంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నారో, నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. నేను లాస్ట్ 20 yearsగా విశాఖపట్నంలో హోమియోపతిక్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. అండ్ నాడీ పరీక్షతో పాటు నేను హోమియోపతిక్ మెడిసిన్స్ మర్జ్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది నా స్పెషాలిటీ. సో పానిక్ అటాక్ గురించి మాట్లాడతాం, ఎందుకంటే దీని గురించి చాలామందికి ఇది పానిక్ అటాక్ అని చెప్పి యాజ్ ఏ డిసీజ్ కింద చాలామందికి తెలియదు. ఏదో గాబరాగా అయిపోతున్నదండి, ఇబ్బంది పడుతున్నాను అని వాళ్ళ పేషెంట్ అంటూ ఉంటారు. ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారంటే, ఏమో తెలియదండి, ఆవిడ ఏదో ఇబ్బంది పడుతూ ఉంటుంది, డాక్టర్ దగ్గర పట్టుకెళ్తుంది, సడన్గా ఏదో హార్ట్ పెయిన్ వచ్చేస్తుంది, నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, నన్ను హాస్పిటల్ పట్టుకెట్లు అని సడన్గా అంటారు. అక్కడికి వెళ్తే అన్ని టెస్ట్లు చేసి బిల్లు వేస్తారు తప్ప ఆవిడకి ఏ కంప్లైంట్ లేదని పంపించేస్తారండి. ఇలా చాలాసార్లు జరిగిందండి అని కొంచెం చిరాకు పడుతూ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తూ ఉంటారు. దానివల్ల ఈ పేషెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. నేను ఏదో తప్పు చేస్తాను, నాకేమీ లేకుండా ఊరికినే అందరినీ ఇబ్బంది పెడుతున్నాను అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వాళ్ళు ఊరికినే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు, నిజంగా కూడా వాళ్ళకి కంప్లైంట్ ఉన్నది. జస్ట్ మీరు రాంగ్ డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళారు అంతే. వాళ్ళు నా టైంలోని ఒక సైకియాట్రిస్ట్ దగ్గర కానీ సైకాలజిస్ట్ ఎవరైతే కౌన్సిలింగ్ చేసి ఇస్తారో, అంటే హోమియోపతిక్ డాక్టర్స్ దగ్గర కూడా పట్టుకెళ్ళచ్చు. ఎందుకంటే హోమియోపతిలోని మీ సైకలాజికల్ అనాలిసిస్ చేయకుండా మెడిసిన్స్ అనేది మామూలు కండిషన్లో కూడా ఎవరు, సో సైకలాజికల్ డిసార్డర్లో ఇంకా చాలా ఎక్కువగా హెల్ప్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ పానిక్ అటాక్ ఎవరికైనా మళ్ళీ వస్తున్నది అని అంటే వాళ్ళకి పానిక్ డిసార్డర్ ఉన్నది అని చెప్పి మనం క్లాసిఫై చేస్తాం. ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, ఇది ఫ్రీక్వెంట్గా వచ్చేస్తున్నది అని చెప్తున్నాం, కానీ ఎంత ఫ్రీక్వెంట్ అనేది ఎవరికీ తెలియదు. మళ్ళీ నెక్స్ట్ అటాక్ ఎప్పుడు వస్తుంది ఎవరికీ తెలియదు, పేషెంట్ కూడా చెప్పలేరు. దీనివల్లే వాళ్ళకి పానిక్ అటాక్ వస్తున్నది అని గెస్ చేయడం తప్ప ఎగ్జాక్ట్ రీజనింగ్ అనేది చెప్పడం చాలా కష్టం. ఆ కరెక్ట్ డయాగ్నోసిసే చాలాసార్లు దొరకదు. కొన్నిసార్లు వాళ్ళకి ఫిట్స్ ఉన్నదనో, కొన్నిసార్లు వాళ్ళకి పాల్పిటేషన్స్ వస్తున్నాయనో రాంగ్ మెడికేషన్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళకి. సో ఈ పానిక్ డిసార్డర్ ఎవరికైనా ఉన్నప్పుడు వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ పూర్తిగా డిస్టర్బ్ అయిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎక్కడైనా బయటికి వెళ్ళి చదవడానికి పంపించాలి అని అనుకుంటే, చిన్నపిల్లలకి ఎలాంటిది ఉన్నప్పుడు పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. లేదంటే వాళ్ళైనా కొంచెం అడల్ట్ స్టేజ్లో వచ్చినప్పుడు ఒక జాబ్ చేయాలి అని అంటే భయపడుతూ ఉంటారు. సడన్గా ఏదో అయిపోతే నేను మరి కష్టం కదా అని చెప్పేసి కొందరు పెళ్లి చేసుకోవడానికి భయపడుతూ ఉంటారు. పెళ్ళి అయిన తర్వాత ఎలాగైతే నన్ను భార్య కానీ నా భర్త కానీ ఎలా చూస్తారు అనే ఒక భయంతోనే వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి, ఒక రిలేషన్షిప్లో ఉండడానికి, జాబ్ చేయడానికి, ఇలాగ వాళ్ళ హోల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని ఈ డిసీజ్ చుట్టూ దానికి అనుకూలంగా వాళ్ళు మార్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారనుకోండి, ఇటువంటి సిచ్యువేషన్లో నేను ఒక రద్దీ అయిన ప్లేస్లోకి వెళ్ళినప్పుడు దాని తర్వాత నాకు పానిక్ అటాక్ వస్తున్నది అని వాళ్ళు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే, ఎంత ఇంపార్టెంట్ పని అయినా సరే రద్దీ లేని చోటుకే వెళ్ళడానికి ట్రై చేస్తారు, కానీ రద్దీ ఉన్నదంటే దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగ్ అంతలా ఇబ్బంది పెడుతుంది కాబట్టి. బికాజ్ కొందరికి రోజుకి 2-3 సార్లు ఈ పానిక్ అటాక్ రావచ్చు, కానీ కొందరికి సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే రావచ్చు. ఎగ్జాక్ట్ ఫ్రీక్వెన్సీ అనేది ఉండదు. ఈ సంవత్సరం ఇలా ఉన్నది, మళ్ళీ ఒక 1 year అసలు ఎగ్దం లేకుండా కూడా ఉండొచ్చు, మళ్ళీ సడన్గా అవి ట్రిగర్ అయిపోవచ్చు. దేనివల్ల అగైన్ నోబడీ నోస్. ఏ డాక్టర్ కూడా దీని గురించి ఆన్సర్ అనేది ఇవ్వడం అసాధ్యం, చెప్పడం చాలా కష్టం. సో వెంటనే చాలామంది అడుగుతారు అనమాట, సార్ మా ఇంట్లో ఎవరికి ఇటువంటి కంప్లైంట్ లేదండి, నాకే ఎందుకు ఈ కంప్లైంట్ వచ్చింది అని చెప్పేసి. లేదంటే మరి కొందరు అంటారు, సార్ మా నాన్నమ్మకి ఎప్పుడో ఉండేదంట, అప్పుడప్పుడు ఇలాగే ఇబ్బంది పడేదంట, నాకు వచ్చింది ఇది అని. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది ఫ్యామిలీలోని హెరిడిటరీ డిసీజ్ కింద స్ప్రెడ్ అవుతుందా అని అంటే డెఫినెట్లీ కాదు. బట్ మీకు ఒక టెండెన్సీ అనేది పెరుగుతుంది. సో మీ ఫ్యామిలీలో ఒకరికి ఉన్నది అని అంటే మిగతా వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ కొంచెం పెరుగుతాయి, కానీ గ్యారంటీగా వస్తుంది అనేది మాత్రం ఎప్పుడూ ఉండదు. జనరల్గా ఏంటవుతుందంటే పానిక్ అటాక్ అనేది వచ్చినప్పుడు మీరు ఒకసారి జస్ట్ ఇమాజిన్ చేయండి, మీరు ఎక్కడో ఒంటరిగా నడుస్తున్నారు సాయంకాలం పూట ఎప్పుడోను,
ఒంటరిగా ఒక రోడ్డు మీద నడుస్తున్నారు. ఆ టైంలోని ఒక కుక్క, పెద్ద కుక్క మిమ్మల్ని చూసి గ్రర్రమని శబ్దం చేస్తుంది. అలాంటప్పుడు మీకు ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి బాడీలో చేంజెస్ ఏంటేంటి వస్తాయి ఒకసారి ఆలోచించండి. మీ పక్కే చూస్తూ మెల్లిగా మీ పక్క శబ్దం చేసుకుంటూ వస్తుంది, అటాక్ చేయబోతుంది అని మీకు అర్థమవుతుంది. అది మీ పక్కకి నడుచుకుంటూ వస్తుంది. అలాంటప్పుడు మీ హార్ట్ బీట్ పెరిగిపోతుంది, చెమటలు వచ్చేస్తాయి, ఊపిరి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కడుపులోని ఏదో వికారంగా అయిపోయి దాని తర్వాత లూజ్ మోషన్స్ వచ్చేలాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలా ఈ సిమ్టమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అది న్యాచురల్లే కదా, అవేమీ వ్యాధి కాదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ సిచ్యువేషన్ ఉంది, అక్కడ ఒక కుక్క ఉంది, అది పిచ్చి కుక్క, అది మంచి కుక్క మనకు తెలియదు, కానీ మన చూసి అది శబ్దం చేస్తుంది, అటాక్ చేస్తుంది అని మనకు అనుమానంగా ఉంది. అలాంటప్పుడు ఆ లక్షణాలన్నీ రావడం కరెక్ట్, రాకపోతే అబ్నార్మల్. అలాంటి ఒక ఫాల్స్ అలార్మ్ ఈ పేషెంట్ బాడీలోని ఫాల్స్ అలార్మ్ అనమాట. అంటే అనవసరంగా ఆ రకమైన బిహేవియరల్ సిమ్టమ్స్ అన్నిటినీ ఇప్పుడు ప్రజెంట్ చేస్తుంది. అటువంటి సిచ్యువేషన్ ఏం లేదు. అంటే అప్పుడప్పుడు ఎదురుగుండా చూసిన ఒక సిచ్యువేషన్ చూసి వాళ్ళు అలాగ బాడీ రియాక్ట్ అవ్వచ్చు, లేదంటే ఎప్పుడో జరిగిన ఒక సిచ్యువేషన్ ఇప్పుడు మళ్ళీ గుర్తు తెచ్చుకుని వాళ్ళ బాడీ మళ్ళీ అలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అగైన్ నో క్లారిటీ దేనివల్ల వస్తుంది అని చెప్పేసి. బట్ వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ అన్నీ ఇలాగా ఫాల్స్ అలామ్ లాగా సైరన్ అంతా మోగితే ఎలాగైపోతుందో బాడీ అంతా వాళ్ళ కంట్రోల్ తప్పిపోతుంది. ఎంతసేపు ఉంటుంది? జనరల్గా 15 to 20 minutes అనేది ఈ ప్యానిక్ అటాక్ ఉంటుంది. దాని తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు కొంచెం కామ్ డౌన్ అయిపోతారు. కానీ ఆ టైంలోని లెటర్స్ సే భార్య ఇంటికి రావడం కొంచెం లేట్ అయింది అనగానే భర్త కంగారు పడిపోయి, అయ్యో మా భార్యకి ఏదో అయిపోయింది, ఎక్కడో యాక్సిడెంట్ అయిపోయింది, వెంటనే పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి మరీ కంప్లైంట్ పెట్టేయడంతలా పనిచేస్తూ ఉంటారు. లేదు ఒక చిన్న కంప్లైంట్ ఏదో వచ్చింది, హార్ట్లోని చిన్న పెయిన్ లాగా అనిపించింది, వెంటనే నాకు హార్ట్ అటాక్ వచ్చేస్తుంది అని ఇమీడియట్గా హాస్పిటల్ జాయిన్ అయిపోయి అక్కడ నాకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేసేయండి, నాకు హార్ట్ అటాక్ వస్తుంది, నేను చచ్చిపోతాను అని అనిపించడం. ఇలా ఉంటుందన్నమాట, చాలా సివియర్ రియాక్షన్. మామూలుగా మీరైనా నేనైనా ఏం చేస్తామనంటే ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్ లేట్ అయ్యారు అని అంటే వెయిట్ చేస్తాం, లేదా వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఫోన్ దొరకలేదంటే పర్వాలేదు చూద్దాం ఎక్కడికైనా వెళ్ళారు అని డైవర్ట్ చేస్తాం. హార్ట్లో ఎక్కడైనా చిన్న పెయిన్గా ఉన్నదంటే గ్యాస్ట్రిక్ వల్ల ఏమో, లేదంటే డాక్టర్ని అడుగుదాం. కంగారు పడం, చిన్న టెన్షన్ అనేది ఉన్నా కంగారు పడిపోయి ఎక్స్ట్రీమ్ రియాక్షన్కి మనం వెళ్ళాం. బట్ వీళ్ళకి అలార్మ్ ఫాల్స్గా మోగడం వల్ల ఆ విధమైన బిహేవియర్ అనేది చేస్తారు. సో దీనికి ట్రీట్మెంట్ ఏం చేయాలి? ట్రీట్మెంట్ అనేది కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అని ఉంటుంది. దీనికి వాళ్ళకి కౌన్సిలింగ్ చేయడం అని, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళు దేనివల్ల ఇలా ట్రిగర్ అవుతున్నది అని ఐడెంటిఫై చేయడానికి ట్రై చేయడం అనేది. అప్పుడప్పుడు కొన్ని సప్రెస్డ్ ఎమోషన్స్ అవన్నీ ఉండిపోతాయి, దానివల్ల ఇవన్నీ ట్రిగర్ అవుతూ ఉంటాయి. సో దాన్ని ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా వాళ్ళకి కౌన్సిలింగ్, కొన్ని బిహేవియరల్ థెరపీస్ అవి చెప్పడం. అండ్ వీటితో పాటు హోమియోపతిక్ మెడిసిన్స్ చాలా హెల్ప్ చేస్తూ ఉంటాయి. బట్ అగైన్ ఇక్కడ హోమియోపతిక్ మెడిసిన్స్ దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, డీటెయిల్డ్ కేస్ టేకింగ్ తీసుకుంటే కానీ మెడిసిన్స్ అనేది ప్రిస్క్రైబ్ చేయడానికి అవ్వదు. బట్ ఆ డీటెయిల్డ్ కేస్ టేకింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చిన మెడిసిన్స్లోని చాలా బాగా వాళ్ళకి హెల్ప్ అవుతున్నది అని చాలా కేసెస్లో అబ్జర్వ్ చేసాం. వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతున్నది. ఎగ్దమ్ ఆగిపోయా అని అంటే అది ప్రామిస్ అయితే చేయలేం, కానీ వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం గ్యారంటీగా ఇంప్రూవ్ అవుతున్నది. సో ఇప్పుడు మీరు ఏం చేయాలి పానిక్ అటాక్ వచ్చినప్పుడు? హోమియోపతి పరంగా అయితే నేను నా పేషెంట్స్ అందరికీ ఎకోనైట్ 6C అనే ఒక మెడిసిన్ ఇస్తాను కంపల్సరీగా, పిల్స్లోన్ అనమాట, చిన్న బాటిల్లో ఫిల్ చేసి ఇస్తాం. వాళ్ళకి చెప్తాం అనమాట, ఎప్పుడైనా సరే నాకు ఇప్పుడు ఆ పానిక్ అటాక్ వచ్చేలాగా ఉన్నది అని అనిపించింది అని అనగానే వెంటనే ఈ పిల్స్ 5 పిల్స్ ఎవ్రీ 30 minutesకి ఒకసారి వేసుకోండి. మీకు ఎప్పుడైనా కంగారుగా ఉన్నది, ఇబ్బందిగా ఉన్నది, అనుమానంగా ఉంది, ఇలాగ వచ్చే అవకాశం ఉన్నది అని ఇమ్మీడియట్లీ స్టార్ట్ చేయమని చెప్తాను. అలా చేసినప్పుడు వాళ్ళకి ఆ ఎకోనైట్ అనే మెడిసిన్ చాలా ఫెంటాస్టిక్గా 90 to 95% కేసెస్లోని ఆ పానిక్ అటాక్ రాకుండా బ్లాక్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. సో మీరు ఈ వీడియోని చూసిన తర్వాత మీ ఇంట్లో ఎవరికైనా సరే ఇలాంటి లక్షణాలు ఉన్నాయని మీకు అనిపించినా, మీకే ఇలాంటి లక్షణాలు ఉన్నాయని అనిపించినా, ఫస్ట్ థింగ్ చేయవలసింది ఏంటి అని అంటే వెళ్ళి డాక్టర్ని కలవండి. బికాజ్ సెల్ఫ్ డయాగ్నోసిస్ మీద డిపెండ్ అవ్వకుండా ఒక డాక్టర్ని కలవండి. నాకు ఇలాంటి కంప్లైంట్ ఉంది అని చెప్పడానికి మొహమాట పడడం, భయపడడం, సిగ్గుపడడం అనేది చేయకండి. ప్రతి కంప్లైంట్ లాగే ఇప్పుడు కడుపులో నొప్పి వచ్చిందంటే డాక్టర్కి వెళ్ళి చెప్పడానికి సిగ్గుపడతారా? లేదు కదా. మనసులోని మీకు ఒక కంప్లైంట్ ఉన్నప్పుడు దాని గురించి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్పడానికి భయపడకూడదు. ఎవరో ఏదో అనుకుంటారు అని ఫీల్ అవ్వకండి. బికాజ్ ఇది ఒక రియల్ కంప్లైంట్, మీరు ఏదో కావాలని యాక్టింగ్ చేస్తుంది కాదు. ఆ విషయం మిమ్మల్ని మీరు గుర్తుంచుకోండి, డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ట్రీట్మెంట్ తీసుకోండి, మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి, మీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఈ టాపిక్ పైన మీకు ఏమైనా డౌట్ ఉందంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి. నా పేరు డాక్టర్ సురేష్ సోమయాజుల. సర్వే జన సుఖినో భవంతు.